మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఐ రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఇంకో విషయం చాలా